ఈరోజు రేవంత్ రెడ్డి గారు అక్రమంగా బనాయించిన కేసును పరిశీలించిన గౌరవ హైకోర్టు ప్రైమా ఫెసీ లేనందువల్ల కేటీఆర్ గారిని అరెస్ట్ చేయవద్దని ఉత్తర్వులు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. తొలి అడుగులోనే కేటీఆర్ గారు నైతిక విజయాన్ని సాధించారని తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఇది డొల్ల కేసు అని మొదటి అడుగులోనే స్పష్టమైపోయింది. ఇకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఈ అంశంపై మాట్లాడారు. నేను విషయాల్లోకి వెళ్ళే ముందు రేవంత్ రెడ్డి గారు ఎంత పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు, ఎంత గోబల్స్ ప్రచారం చేస్తాడు అనడానికి ఒక ఉదాహరణ చూపించి నేను ముందుకు వెళ్తాను. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో ముందు మీకు అసెంబ్లీలో చూపిస్తాను. అసలు మేము అడిగింది ఏంది? వాళ్ళ ఈ కార్ రేసింగ్ మీద శాసనసభలో చర్చ జరపండి. చర్చ జరిగితే నిజానిజాలు సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. ఒకవేళ తప్పు చేస్తే మీరు వివరించండి. అది తప్పు చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము చేసిన పని అని మేము వివరిస్తాం. అన్ని విషయాలు ప్రజలకు తెలవాలి, సభలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ మొన్న స్పీకర్ గారిని కలిసి చర్చకు అవకాశం ఇవ్వమని అడిగాం. ఈరోజు కూడా శాసనసభలో అడిగాం. మరి మేము మాట్లాడతామంటే రేవంత్ రెడ్డికి అంత భయం ఎందుకు? మమ్మల్ని బయటకు పంపి సభలో మేము లేకుండా రేవంత్ రెడ్డి గారు దాని మీద చర్చించారు. మాకు చెప్పే అవకాశమే ఇవ్వలేదు. ఆ చెప్పింది కూడా ఎంత శుద్ధ అబద్ధమో ఒక్కసారి మీకు చూపిస్తాను. హెచ్ఎండిఏ ఖాతాలో ఉండాల్సిన కోట్ల రూపాయలు లండన్ లో ఏదో కంపెనీకి మార్చి ఆ లండన్ కంపెనీ వెనకాల నీకేం లాలూచి ఉందో చెప్పకుండా ముందు ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉన్నదాన్ని బైపార్టీ అగ్రిమెంట్ చేసి బైపార్టీ అగ్రిమెంట్ల ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను ఉల్లంఘించి అన్ని రకాలుగా కోట్ల రూపాయలు అధ్యక్ష 55 కోట్లు అంటుండు. అధ్యక్ష వీళ్ళు చేసుకున్నది 600 కోట్లు ఇవ్వనికే 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా. అధ్యక్ష 55 కోట్లు ఇవ్వగానే నేను పట్టుకున్నా కాబట్టి 500 కోట్లు మిగిలిపోయినాయి. అధ్యక్ష లేకపోతే నేను జర్ర ఆయన వచ్చింది కదా చెప్పిన కదా అధ్యక్ష జర్ర ఊ అని అయిపోతుందని. నేను జర్ర ఊ అంటే 600 పోతుండే. అధ్యక్ష ఆయన ఏమన్నాడు? 600 కోట్ల రూపాయలని ఒక అసత్యాన్ని చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది ఏబీబీ ఫార్ములా కంపెనీ మన రాష్ట్ర ప్రభుత్వ ప్రస్తుతం ఉన్న ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్కు రాసిన లేఖ. ఇది స్పష్టంగా ఇందులో ఉంది, నేను చదివి వినిపిస్తా. దానం కిషోర్ గారికి ఎప్పుడు రాశారు? 22 డిసెంబర్ 2023 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇందులో ఏం రాశారు? is in material breach of our agreement due to failure to pay a significant amount of the fees. Third installment, 50% of the fees, 45 lakh ponds. 45 లక్షల రూపాయల పాండ్స్ మీరు మిగతా 50% చెల్లించకపోవడం వల్ల మేము ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అని మన రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళు రాసిన లేఖ. అంటే మొదటి 50% ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెల్లించాం. మిగతా 50% 45 లక్షల పాండ్స్ మీరు చెల్లించకపోవడం వల్ల ఈ అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాము అన్నారు. 45 లక్షల పాండ్స్ అంటే ఎంత పైసా? ఇవాళ పాండ్ వాల్యూ దాదాపు 106 రూపాయలు ఉంది. 45 లక్షల పాండ్స్ అంటే ఐ థింక్ ఇట్ విల్ బి అరౌండ్ 47 crores. 47 కోట్లు ముందు కట్టింది. 47 కోట్లు 8 కోట్లేమో ట్యాక్స్, అది ఇన్కమ్ ట్యాక్స్. అదేంది ఇప్పుడు ఒకవేళ అగ్రిమెంట్ క్యాన్సిల్ అయింది కనుక ఆ 8 lakhs ఆటోమేటిక్ రిటర్న్ వస్తుంది. రెండవసారి కట్టాల్సింది ఎంత? మరో 47 కోట్లు. ఇది నేను చెప్తున్నది కాదు. ఈ అగ్రిమెంట్ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నాము, మీరు కట్టాల్సిన 45 లక్షల పాయింట్స్ మీరు సకాలంలో కట్టనందుకు ఇది రద్దు చేసుకుంటున్నాము అని సంస్థ మన రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖ. అంటే ఎంత? ఇట్ ఈస్ ఓన్లీ 47 lakhs, 47 crores. బట్ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? 600 కోట్ల రూపాయల నష్టం జరిగేది అన్నాడు. పాపం రేవంత్ రెడ్డి
600 కోట్ల నష్టం కాదు, 600 కోట్ల లాభం జరిగేది రాష్ట్రానికి. గంతే, నష్టమని చెప్పిండు, లాభం జరిగేది. రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాల వల్ల, రేవంత్ రెడ్డి చేసిన పిచ్చి పనుల వల్ల ఈ రాష్ట్రానికి 600 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. 2022లో రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ను హైదరాబాద్లో జరిపితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెల్సన్ అనే సంస్థ, ఇది ఇప్పుడు ఇచ్చినది కాదు, అప్పుడే 2022లో ఈ కార్ రేసింగ్ జరిగిన తర్వాత ఎంత లాభం ఈ రాష్ట్రానికి జరిగిందని ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు మీ ముందు ఉంచుతున్నాను. ఈ సంస్థ ఏం చెప్పింది? ద రేస్ హ్యాడ్ ఎ టోటల్ ఇంపాక్ట్ in the range of 75.8 millions to 83.7 millions on the local Hyderabad economy. అంటే దాదాపు 600 కోట్ల రూపాయలు హైదరాబాద్కు మేలు జరిగింది. హైదరాబాద్కు ఈ కార్ రేసింగ్ జరపడం వల్ల 600 కోట్ల రూపాయలు మన ఎకానమీకి లాభం జరిగింది అని ఇది బీఆర్ఎస్ ప్రభుత్వమో మేం చెప్తున్నది కాదు. నెల్సన్ అనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థ తన రిపోర్ట్లో ఆ రోజే చెప్పింది. అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పింది శుద్ధ అబద్ధం. ఈ రాష్ట్రానికి 600 కోట్ల నష్టం చేసింది రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ను దెబ్బతీసింది రేవంత్ రెడ్డి. కానీ ఉల్టా ఏమంటుండు? నేనేదో ఉద్ధరించినా, ఇది 55 కోట్లు కాదు 600 కోట్ల నష్టం జరిగేటువంటి ఒక శుద్ధ అబద్ధాన్ని అసెంబ్లీ సాక్షిగా మేము లేనప్పుడు చెప్పిండు. మేము సభలో ఉండుంటే వాస్తవాలు అక్కడే చెప్పుండే వాళ్ళం కదా, ఆ అవకాశం లేకుండా చేసిండు. ఇవాళ ఇంకా ముఖ్యమైన విషయం ఏంది? వాస్తవానికి ఇవాళ ఈయన కేసు పెట్టిండు. నీ కేసు డొల్ల కేసు అని సరే ప్రాథమికంగా హైకోర్టు చెప్పింది. కేసు ఎందుకు పెట్టాలి? అది అవినీతి నిరోధక శాఖ తరఫున పెట్టినావు. అవినీతి జరిగితే దాన్ని నిరోధించే ప్రయత్నం చేయాలి. అక్కడ అవినీతే జరగలేదు. అవినీతి ఎక్కడ జరిగింది? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మన రాష్ట్ర ప్రభుత్వ అకౌంట్ ఉన్నటువంటి నేషనలైజ్డ్ బ్యాంకు నుంచి మనం ఏ సంస్థ అయితే ఇక్కడ హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరుపుతుందో ఆ సంస్థకు డబ్బులు పంపారు. సో ఇక్కడ ఎక్కడ అవినీతి జరిగింది? ఇలా ఏదన్నా ఉంటే కొత్త ప్రొసీజరల్ ల్యాబ్స్ జరగచ్చు, అంతే తప్ప ఎక్కడ కూడా అవినీతి జరగలే. ఈ విషయం నేను చెప్పడం కాదు, స్వయంగా నిన్న రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారే ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఏం చెప్పిండు? వీళ్ళు ఎక్కడ కూడా అవినీతి జరిగిందని మేము చెప్తలేము, కేవలం ప్రొసీజర్ ల్యాబ్ జరిగింది అని నిన్న చెప్పిండ్రు పొన్నం ప్రభాకర్ గారు. మరి అవినీతే జరగలేదని పొన్నం ప్రభాకర్ చెప్తే అవినీతి నిరోధక శాఖ ద్వారా మీరు ఎట్లా ఎంక్వైరీ చేస్తారు? ఇప్పుడు ఆ శాఖ ఏం చెప్తుంది? వస్తు రూపేణ ధన రూపేణ ఎక్కడైనా అవినీతి జరిగినప్పుడు అవినీతి నిరోధక శాఖ దాన్ని నిరోధించడానికి పనిచేస్తుంది. అవినీతే జరగలేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరే చెప్తున్నాడు. మరిగా ఎక్కడుంది? ఇవాళ దెర్ ఇస్ నో కరప్షన్. ఎట్ బెస్ట్ ఏదన్నా ఉంటే గింటే మేబీ సమ్ ఇర్రెగ్యులారిటీ బట్ నాట్ ఇల్లీగాలిటీ. దెర్ ఇస్ నో ఇల్లీగాలిటీ. ప్రొసీజరల్గా ఉంటే ఉండొచ్చు, కానీ అసలు ఏసీబీకి అవినీతే జరిగినప్పుడు దీన్ని విచారించేటువంటి అవకాశమే ఉండదు. ఇకపోతే ఈ ఈవెంట్ 2022లో మనం ఈవెంట్ జరిపితే 192 దేశాల ప్రజలు 50 కోట్ల మంది దీన్ని లైవ్ టెలికాస్ట్ చూశారు. అంటే 192 దేశాల్లో మన హైదరాబాద్ ఇమేజ్ను, మన తెలంగాణ రాష్ట్ర ఇమేజ్ను, మన దేశం యొక్క ప్రతిష్టను పెంచే విధంగా కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పనిచేసింది. ఏం చేస్తే 192 దేశాలు ప్రజలు ప్రత్యక్షంగా హైదరాబాద్లో జరిగే ఒక ఈవెంట్ను చూస్తారు? అంటే మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని ప్రపంచ పటంలో నిలిపే ప్రయత్నం చేసిండ్రు ఇవాళ కేటీఆర్ గారు. మరి ఇదే రేసింగ్ సంబంధించి ఈ మధ్య తమిళనాడు రాష్ట్రం ఫార్ములా 4 రేసును నిర్వహించి 42 కోట్లు ఖర్చు పెట్టింది. అది కూడా తప్పేనా? మరి అదేవిధంగా ఫార్ములా 1 రేస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం
1700 కోట్లు ఖర్చు పెట్టి ఫార్ములా 1 రేస్ను నిర్వహించింది ఆ రాష్ట్రంలో. అది కూడా తప్పేనా? చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 103 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2003లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్ నిర్వహించాడు. అది కూడా తప్పేనా? మీ కాంగ్రెస్ ప్రభుత్వం యూపీఏ కామన్వెల్త్ గేమ్స్ను 70,000 కోట్ల రూపాయలతో నిర్వహించారు. అదో పెద్ద కుంభకోణంగా తర్వాత అంతా కూడా తేలింది. అది కూడా తప్పేనా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? షిండే గారు మొన్నటిదాకా ఉన్న ముఖ్యమంత్రి గారు, అరే కేటీఆర్ గారు నువ్వు ఢిల్లీ తీసుకుపోయినావు, 4 ఏళ్ల దాకా నీ రాష్ట్రంలో హైదరాబాద్లో పెడుతున్నావు, ఇది మా ముంబైలో జరగాలి, మా రాష్ట్రానికి అవకాశం కావాలని అప్పటి ముఖ్యమంత్రి షిండే గారు మనను అభినందించాడు, మనతో పోటీ పడే ప్రయత్నం చేసినాడు. అంటే ఇంత మంచి పని జరిగితే కేవలం గత ప్రభుత్వ పనులు కొనసాగద్దని, గత ప్రభుత్వానికి మంచి పేరు రావద్దని కేటీఆర్ గారు అడుగడుగునా నిలదీస్తున్నారని నువ్వు అక్రమంగా కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఈ సందర్భంగా ఒక అమెరికన్ రైటర్ అండ్ ఫిలాసఫర్ ఒక మాట అన్నాడు. వారి పేరు జాన్ సి మ్యాక్స్వెల్. వారు అన్న మాటను ఒకసారి మీకు గుర్తు చేస్తాను. పీపుల్ హూ బ్లేమ్ అదర్స్ ఫర్ దేర్ ఫెయిల్యూర్స్ నెవర్ ఓవర్కమ్ దెమ్, దే సింప్లీ మూవ్ ఫ్రమ్ ప్రాబ్లం టు ప్రాబ్లం. ఎవరైతే తమ ఫెయిల్యూర్స్ను వేరే వారిని బదనాం చేస్తారో వారు ఎప్పటికీ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడలేరు. సమస్యల నుంచి బయటపడలేక ఒక సమస్య నుంచి మరొక సమస్య సృష్టిస్తూ ఉంటారు. అట్లా కాలం వెళ్ళబుచ్చుతారు. ఇది కరెక్ట్గా రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి సూట్ అవుతుంది. తన ఏడాది పాలనకు ఇది అతికినట్లు సరిపోతుంది. అలవిగాని హామీలు ఇచ్చి ఆ రోజు ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టాడు. ముఖ్యమంత్రి అయితే అయిండు కానీ ఆ హామీలు ఎట్లా అమలు చేయాలో అని ఆయనకు అర్థం కాక తలబట్టుకొని ఇగో ఈ రకమైన జిమ్మిక్స్ చేస్తూ ఉన్నారు. ఎట్లా గట్టెక్కాలి, తిమ్మిని బమ్మిని చేయాలి అనే ఆలోచనతో హామీలు ప్రజలు ఏడ ప్రశ్నిస్తారో అని ప్రజల దృష్టి మరల్చడానికి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నాడు. మొదట్లో మీరు చూశారు, లేని దివాలాను దివాలా దివాలా అని లేని దివాలాను ప్రచారం చేసి తమ గోతిలో తామే పడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా రాష్ట్ర ఆదాయం తగ్గే విధంగా చేసిండు. ఆ వైట్ పేపర్ను మీరు చూశారు. నిన్న కూడా అసెంబ్లీలో మూతోడ్ జవాబు దేదియే, ఇక మళ్ళీ ఎవడు మాట్లాడకుండా చేసినాం. అది 6,71,000 కోట్లు కాదు, 4,17,000 అని శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రిని ఆర్థిక మంత్రిని కూర్చోబెట్టి వాళ్ళ నోరు మూయించడం. దాన్ని బట్టి అర్థమైంది కేవలం గ్యారంటీల గారడి నుంచి తప్పించుకోవడానికో మా మీద బుర్ర జల్లడానికి రాష్ట్రం యొక్క ఇమేజ్ని దెబ్బతీసి, రాష్ట్ర పరపతిని దెబ్బతీసి, రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసిండు రేవంత్ రెడ్డి గారు. మార్పు మార్పు అని అధికారంలోకి వచ్చారు. ఏడాది కాలంలో ఏం మార్పు వచ్చింది? చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్, గ్రోత్ ఈజ్ ఆప్షనల్ అని ఓ తత్వవేత్త అన్నాడు. కాంగ్రెస్ చేతికి అధికార మార్పిడి తప్ప ప్రజల జీవితాల్లో ఏం మార్పు రాలే. ఈ ప్రభుత్వం మీద గట్టిగా మాట్లాడితే చాలు కేసులు, ఇచ్చిన హామీలు ఏమైనా అని అడిగితే అరెస్టులు, రోడ్డెక్కి శాంతియుతంగా నిరసన చేసిన నిర్బంధాలు. ఏం చేసిండు మా కేటీఆర్ గారు? నీ అవినీతి బండారాన్ని సిస్టమేటిక్గా బయటపెట్టిండు. నీ స్కాములు, నీ స్కీములు అన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిండు. నీతో సహా నీ బ్రదర్సు, నీ అల్లుడు, నీ బామ్మర్ది బాగోతాలను బయటపెట్టి నీకు నిద్రపోకుండా చేసిండు. ప్రజల భవిష్యత్తు గురించి కాదు, నీవు చెప్పే 4th సిటీ నీ 4 బ్రదర్స్ కోసం అని చెప్పి ప్రజలకు అర్థమయ్యేలా వివరించిండు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట నువ్వు చేయబోతున్న లూటిఫికేషన్ను బయటపెట్టిండు. ఇవన్నీ చేసిండు కాబట్టే నీకు వశపడక ఏదో ఒక కేసు పెట్టాలని, ఎట్లన్నా కేటీఆర్ను జైల్లో వేయాలని గత కొద్ది రోజులుగా నువ్వు కుట్రకు తెరలేపినవు. అరెస్టులతో లీడర్లను, క్యాడర్లను భయభ్రాంతులకు గురి చేసి నీ కుంభకోణాలను, నీ లంబకోణాలను యథేచ్ఛగా కొనసాగించాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇవాళ ఆలోచించండి, కేటీఆర్ గారు చేసిన తప్పేంది? అసలు ప్రతిష్టాత్మకమైన ఫార్ములా ఈ రేసును ప్రపంచ దేశాలు పోటీ పడతాయి. దీనికి 192 దేశాలు పోటీ పడతాయి.
అది భారతదేశానికి తేవడమే కాక దాన్ని మన హైదరాబాద్కు తేవడం కేటీఆర్ గారు చేసిన తప్ప. గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ను ఈవీ రంగంలో ఇన్వెస్ట్మెంట్కు డెస్టినేషన్ సెంటర్గా మార్చే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. అది తప్ప 2023లో 22-23లో 30 కోట్ల ఖర్చుతోని రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల ఖర్చు పెట్టి రాష్ట్ర జిఎస్డిపికి 700 కోట్లు సమకూర్చారని నేను ఇప్పుడే నెల్సన్ సంస్థ రిపోర్ట్ మీ ముందు పెట్టాను. రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది మొదటి దఫాలో 30 కోట్లే. అంటే జనరల్గా జిఎస్డిపి అంటే మీకు ఇలాంటి ఈ కార్ రేసింగ్ జరిగినప్పుడు జిఎస్టీ జనరల్గా ఈ రేస్లకు 28% జిఎస్టీ ఉంటుంది బైసాబ్. సో 700 కోట్లు మన రాష్ట్ర జిఎస్డిపికి వస్తే సరే రమారమే 20% వేసుకుందాం. 20% మనకు జిఎస్టీ కింద డబ్బులు వచ్చినా 70 కోట్లు వస్తుంది కదా. అంటే 70 రాష్ట్రానికి 70 కేంద్రానికి 20% అంటే 140 కోట్లు వస్తుంది. 140 కోట్లలో నేరుగా రాష్ట్రానికి 70 కోట్లు జిఎస్టీ రూపంలో రాష్ట్ర ఖజానాకు వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఖజానాకు 70 కోట్లు వస్తుంది. సరే కేంద్రానికి పోయిన 70 కోట్లలో కూడా డెవల్యూషన్లో ఒక 2.32% మన స్టేట్కి వస్తుందంటే అదో 1.5 crore వస్తుంది. అంటే 71 కోట్ల 50 లక్షలు రాష్ట్ర ఖజానాలోకి వచ్చినాయి. మొదటిసారి ఈ ఫార్ములా రేసింగ్ జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు నేరుగా వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్రంలో జిఎస్డిపి కంటే లైక్ హోటల్స్, ట్యాక్సీస్, రెస్టారెంట్స్ తదితర అన్ని కలిపి 700 కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి మేలు జరిగింది. పెట్టింది 30 కోట్లు, రాష్ట్ర ఖజానాకు వచ్చింది 71 కోట్ల 50 లక్షలు. ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన లబ్ధి 700 కోట్లు. రాష్ట్ర ఇమేజు 192 దేశాల్లో హైదరాబాద్ ఇమేజ్ను పెంచింది మొదటిసారి జరిగిన ఈ కార్ రేసింగ్. ఇది తప్ప రాష్ట్రానికి ఆదాయం పెంచిండు. ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ ఇమేజ్ను ప్రపంచ పటంలో నిలబెట్టే ప్రయత్నం చేసిండు కేటీఆర్ గారు. ఇది చేసినందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేస్తావా? ఏదో ఇందాక కూడా ఆయన మాట్లాడుతూ మాట అన్నాడు, ఎలక్షన్ కోడ్ వయలేషన్ ఉంది అని అన్నాడు. యాక్చువల్గా మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చింది? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022-23లోనే అగ్రిమెంట్ అయింది. ఇది కొత్త అగ్రిమెంట్ కాదు, కొత్త నిర్ణయం కాదు. వచ్చే 4 ఏళ్ల పాటు హైదరాబాద్లో ఈ కార్ రేసింగ్ జరిగేటట్టు నిర్ణయం జరిగింది. ఏడాది అర్థం కిందనే అయింది ఫస్ట్ డెసిషన్. సెకండ్, మొదటి ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు ఇచ్చారు? అక్టోబర్ 5, 2023 నాడు ఇచ్చారు. ఎలక్షన్ కోడ్ ఎప్పుడు వచ్చింది? అక్టోబర్ 9, 2023 వచ్చింది. ఇక కోడ్ ఎక్కడిది? ఒక నిర్ణయం ఏదైనా జరిగితే ఆన్గోయింగ్ ప్రాసెస్, దానికి ఎలక్షన్ కోడ్కు రాదు. అన్ని పచ్చి అబద్ధాలు. నిజంగా ఎలక్షన్ కోడ్ ఒకవేళ వయలేషన్ 1 నిమిషానికి ఉందనుకుందాం, ఉంటే ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఏసీబీకి ఏం పనండి నాకు అర్థం కాదు. ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైనా ఉంటే గింటే లేనే లేదు, అది ఎలక్షన్ కమిషన్ చూడాలి. ఏసీబీకి ఏం సంబంధం? ఏసీబీని అడ్డం పెట్టి నువ్వు ఎట్లా కేసు పెట్టే ప్రయత్నం చేస్తావు? పగ ప్రతీకారం. కేటీఆర్ నిన్ను అడుగడుగు నిలదీస్తున్న కనుక పగతో నువ్వు ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అంటే అసలు కరప్షనే లేని దగ్గర ఏసీబీ కేసు పెడుతుండు. ఇక్కడ ఇంకో జోక్ బైసాబ్, ఏసీబీ కేసులో A1గా కేటీఆర్, A2గా ఒక అధికారిని పెట్టినట్టున్నాడు. అసలు డబ్బులు పోయిన కంపెనీ పేరు ఎందుకు పెట్టలేదు? ఇలా కేటీఆర్కి అయితే సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండి అకౌంట్ నుంచి ఆ ఈ ఫార్ములా కంపెనీకి పోయింది. ఆ కంపెనీ మీద ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నాను. అంటేనే అర్థమవుతుంది కదా, నీ లక్ష్యం కంపెనీ కాదు, నీ లక్ష్యం కేటీఆర్ని అరెస్ట్ చేసి కుట్రతోని జైల్లో పెట్టాలి. నువ్వు డబ్బులు ఏ అకౌంట్లకు పోయినాయి, దాని మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఇంకా జోక్ ఏంటంటే బైసాబ్, మొన్న సాయంత్రం 5 గంటలకేమో ఫిర్యాదు చేసింది ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీ దానం కిషోర్ గారు మొన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తారట. పొద్దుగాలటి వరకే ఏసీబీ కేసు అయిపోయింది, ఎఫ్ఐఆర్ అయిపోయింది. 24 గంటల కేసు అవుతుందా? ఒక ఫిర్యాదు వస్తే విచారణ జరగాలి, దాని వెనక ముందు అన్ని నిజానిజాలు తెలుసుకొని ఎఫ్ఐఆర్ చేయాలి. 24 గంటలు తిరక్క ముందే నువ్వు కేసు పెట్టావంటే దాని వెనుక కుట్ర ఇలా రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే
అందుకే ఇలా కోర్టు కూడా రిలీఫ్ ఇచ్చింది. ఇలా కొండంద వేలికని పట్టినట్టు అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఏదో శోధించినట్టు ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఈ డైవర్షన్లో భాగమే ఇలా కేటీఆర్ గారి మీద పెట్టిన కేసు. రేవంత్ రెడ్డి గారికి అటు విజన్ లేదు, ఇటు విజ్డమ్ కూడా లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణ ప్రతిష్ట దిగజారే పరిస్థితి వచ్చింది. 3 సంవత్సరాలు ఇక్కడ ఉండాల్సినటువంటి ఇంటర్నేషనల్ కార్ రేసింగ్ అర్ధాంతరంగా మధ్యంతరంగా దాన్ని ఇలా రద్దు చేసినారు. మీరు రద్దు చేయడం వల్ల హైదరాబాద్ తెలంగాణ ఎకానమీ సంవత్సరానికి 600-700 కోట్లు దెబ్బతిన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది. రాష్ట్రానికి నష్టం జరిగింది. ఈరోజు ఇవాళ ఇంకా ఈయన అంటాడు, ఈ మధ్యలో ఎక్కడ అన్నాడు 2036లో ఒలింపిక్స్ పెట్టారట. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తినడు ఎట్ల రాయి తీసిండట. ఉన్న అగ్రిమెంటును, ఉన్న కార్ రేసింగ్ను, ప్రపంచ ప్రతిష్టాత్మకమైన కార్ రేసింగ్ను ఉన్నదాన్ని ఓడగొట్టిండు. ఇంకేదో పెద్ద ఒలింపిక్స్ చేస్తానో డబ్బ కొడుతున్నాడు. ఇంకా దారుణం ఏంటంటే ఇవాళ ఆల్రెడీ ఆ సంస్థ లండన్లో కేసు వేసింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్ధాంతరంగా ఇది రద్దు చేయడం వల్ల మాకు నష్టం జరిగింది అని లండన్లో కేసు వేసింది. ఆ కేసు కూడా మన భారతదేశ ప్రముఖ న్యాయవాది హరీష్ సాల్వేనే లండన్లో కేసు వాదిస్తున్నాడు. రేపు అక్కడ వాళ్ళు కేసు గెలిస్తే రాష్ట్రానికి భారం, రాష్ట్రానికి నష్టం. రాష్ట్రం ఇమేజ్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ పోయింది, పరువు పోయింది, ఆదాయం పోయింది. లండన్లో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద కేసు నడుస్తున్నది. ఇవాళ మాట్లాడుతున్నారు కొందరు, ఇది ఒక కేటీఆర్ సంబంధించిన అంశం. ఇది కేటీఆర్కి ఒక్కరికి ఎందుకు సంబంధం? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధం కదా. 4 కోట్ల ప్రజలున్న తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది, హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతిన్నది. ఈ రాష్ట్రానికి వచ్చే ఆదాయం తగ్గింది. ఈ రాష్ట్ర ప్రజలకు జిఎస్టి రూపంలో రావాల్సిన డబ్బు రాకుండా పోయింది. ఇది దేశం ప్రతిష్ట దెబ్బతీసిన ఈ రాష్ట్రం యొక్క పరువు తీసే విధంగా రేవంత్ రెడ్డి గారి నిర్ణయాలు ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు అంటే విజన్లెస్ చీఫ్ మినిస్టర్, ఒక రకంగా చెప్పాలంటే దిస్ విజన్లెస్ చీఫ్ మినిస్టర్ రూయిన్డ్ ద హైదరాబాద్ బ్రాండ్ అండ్ తెలంగాణ స్టేట్ ఇమేజ్. ఈయన అన్ని తప్పులే, ఏది అప్పులు అని లేని అప్పులు చెప్పుడు, లేకదంటే హైడ్రా అని చెప్పి ఆయనతో రియల్ ఎస్టేట్ రంగాన్ని ఆగం చేసుడు, ఎల్ఎన్టీ సీఈఓని అరెస్ట్ చేయంటాడు. అంటే ఓ దాసరి నారాయణరావు గారు సినిమా తీసిండు బైసాబ్, ఎందుకంటే ఆ సినిమా పేరు పిచ్చోని చేతిలో రాయి. ఇవాళ అట్లా అయిపోయింది మన రాష్ట్ర పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనలో ఎప్పుడు ఎవరి మీద పడతాడో, ఎవరి మీద కేసులు పెడతాడో, ఏం చేస్తాడో తెలియనట్టు అయిపోయింది. శుక్రవారం వచ్చిందంటే ప్రజలు భయపడుతున్నారు. ఏ ఇల్లు గులగొడతాడో, ఎవరిని అరెస్ట్ చేస్తాడో, ఈ శుక్రవారం ఏం చేస్తాడో అన్నట్టు తయారైపోయింది రేవంత్ రెడ్డి పాలన. అసలు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు పెట్టుబడులలో స్వర్ణయుగం. అసలు ఐటీ ఎంత పెరిగింది, ఇండస్ట్రీ ఎంత పెరిగింది, ఎన్ని లక్షల ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో తెచ్చాం. ప్రపంచంతో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణను అగ్రగామిగా నిలిపినాం. కానీ నీ పిచ్చి పనుల వల్ల ఇట్లా చేస్తే ఎవడన్నా హైదరాబాద్లో పెట్టుబడులు పెడతాడా? అంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థతో నువ్వు అర్ధాంతరంగా అగ్రిమెంట్లు క్యాన్సిల్ చేస్తే ఇంకో సంస్థ ఈ రాష్ట్రంతో అగ్రిమెంట్లు చేస్తుందా? ఈ రాష్ట్రం పరపతి దెబ్బతినదా? వస్తుండొచ్చు, ఎవరైనా వస్తే నీ బినామీలో లేకపోతే నీ దోస్తు అదాని గిట్ట ఎవడన్నా రావచ్చు, కానీ ఇంకెవడు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పరిస్థితి అయితే ఉండదు. నువ్వు దెబ్బతీస్తూ పోతున్నావు. ఇవాళ రేవంత్ రెడ్డి ఇందాక నేను అన్నట్టు శుక్రవారం వస్తే కేసులు. ఇక ఎవరి నుంచి పెట్టావు నాయన నువ్వు? అసలు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి మీద? రేవంత్ రెడ్డి కేసులు పెట్టింది ఎవరు ఉన్నారా? అందరి మీద పెట్టిండు. రైతుల మీద కేసులు, విద్యార్థుల మీద కేసులు, నిరుద్యోగుల మీద కేసులు, ఆటో డ్రైవర్ల మీద కేసులు, అంగన్వాడీ టీచర్ల మీద కేసులు, ఆశా వర్కర్ల మీద కేసులు. చివరికి ఆడికి పోయిందంటే పోలీసు వాళ్ళ చేత పోలీస్ కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు పెట్టించాడు. సినిమా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టిండు. ఆయన పాలనలో ఉన్న లోపాలను, ఆయన తప్పిదాలను ఎత్తి చూపుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుల మీద కూడా కేసు పెడతా ఉన్నాడు. ఈ అందరి మీద, రైతుల మీద పెట్టినోడు, అంగన్వాడీల మీద, ఆశాల మీద, నిరుద్యోగుల మీద, ఉద్యోగుల మీద, విద్యార్థుల మీద పెట్టినోడు మా మీద పెట్టడా? పొద్దుగా లేస్తే ఆయన తప్పులను ఎత్తి చూపుతున్నాం.
నీ 6 గ్యారెంటీలు ఏమైనా అడుగుతున్నాం. అది అడుగుతున్నామనే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసు పెట్టిండు, నా మీద కేసు పెట్టిండు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి మీద కేసు పెట్టిండు, మా పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద కేసు పెట్టిండు, మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టిండు. ఇవాళ విడుదలైన పట్నం మహేందర్ రెడ్డి గారి మీద కూడా అక్రమ కేసే పెట్టిండు. ఇవాళ రేవంత్ పాలన ఎట్లా తయారైందంటే పోలీసులతో దబాయించు, అక్రమ కేసులు బనాయించు, అబద్ధాలతో బుకాయించు. ఇది రేవంత్ పాలన. ఢిల్లీలోనేమో వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ అని రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతాడు. ఢిల్లీలోనేమో రాజ్యాంగ పరిరక్షణ కావాలి, గల్లీలోనేమో రాజ్యాంగ భక్షణ చేయాలి. ఉందా అసలు ఈ రాష్ట్రంలో రాజ్యాంగం? రాజ్యాంగం రచించిన అంబేద్కర్కే తాళవేసి పెట్టిండిన 125 అడుగుల అంబేద్కర్కు ప్రజలు దర్శించుకోకుండా ఎవరు వెళ్లకుండా అంబేద్కర్కే తాళం వేసి పెట్టిన మనిషి రేవంత్ రెడ్డి గారు. ఎండాకాలం కూడా కొంచెం జాగ్రత్త తీసుకుంటే వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చేమో కానీ రేవంత్ రెడ్డి హైడ్రా దెబ్బను తప్పించుకోలేక రియల్ ఎస్టేట్ రంగం ఈ రాష్ట్రంలో ఢమాలైపోయింది. లేస్తలేదు ఏడాదా, ఇప్పట్లో లేస్టేట్ కూడా ఇవాళ కనబడతలేదు. ఇవాళ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా, నువ్వు మా కేటీఆర్ గారిని కానీ మా మీద ఎంత వెంటపడ్డా మేము ఈ 4 కోట్ల ప్రజల పక్షాన ఈ కష్టపడి పోరాడి సాధించిన ఈ తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే పోరాటాలు మాయి. ఈ తెలంగాణ రావడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. దీన్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంటుంది. నువ్వు కేటీఆర్ గారి మీదనో మా నాయకుల మీదనో ఎన్ని కేసులు పెట్టినా మాకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నది, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్నది, ధర్మం మీద నమ్మకం ఉన్నది. ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం. అయితే ఇవాళ ఇంకొకటి కూడా ఉన్నది, అంటే అది నిజమా అబద్ధం నాకు తెలియదు, సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అసెంబ్లీలో ఉంటుంది. ఈడీ వాళ్ళు సమాచారం అడిగినారు, ఈడీ వాళ్ళు సమాచారం అడిగినని వస్తున్నది. అడిగినరా లేదా నిజం, సబ్జెక్టు కరెక్షన్. సాయంత్రం కేసు అయితే సాయంత్రం కంప్లైంట్ ఇస్తారు, పొద్దుగాల ఎఫ్ఐఆర్ అవుతుంది, మళ్ళీ సాయంత్రం వరకే ఈడీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. అంటే కాంగ్రెస్ బీజేపీలు ఎంత కుమ్మక్కైనరో స్పష్టంగా అర్థమవుతుంది. చోటేపై బడేపైల బంధం ఇవాళ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. సివిల్ సప్లైలో స్కామ్ అయింది, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైంది రేవంత్ పాలనలో. దాని మీద చర్య తీసుకోండి అని ఈడీకి, సిబిఐకి, కేంద్ర ప్రభుత్వానికి మేము ఫిర్యాదు చేసి 6 నెలలైనా ఎందుకో కాంగ్రెస్ మీద కేసు అంటే ఆ విచారణ చేయడానికి బీజేపీ ముందుకు వస్తలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద ఈడీ రైడ్ అయినట్టుగా 70-80 రోజులు అయినట్టుంది. ఇదివరకు ఆ రైడ్లు ఏమైందో ఇంతవరకు ఈడీ చెప్పది, పొంగులేటి నోరిప్పడు. అమృత్లో స్కామ్ జరిగింది అని ఢిల్లీకి పోయి కేటీఆర్ గారు ఫిర్యాదు చేసినా దాని మీద బీజేపీ మాట్లాడదు. ఇక్కడ 18 నాడు కేసు పెడతారు, 19 ఎఫ్ఐఆర్ అవుతుంది, 20 నాడు ఈడీ అడుగుతుంది. దీని వెనుక ఏముందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బట్ ఎవరైనా అన్యాయంగా అక్రమంగా మా మీద ఎన్ని కేసులు పెట్టే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము పోరాటాలతోని, త్యాగాలతోని తెలంగాణ సాధించిన వాళ్ళం. రేపు కూడా ఈ తెలంగాణ హక్కులు కాపాడడానికి ప్రజల పక్షాన, తెలంగాణ భవిష్యత్తు కోసం, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ని కాపాడడం కోసం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. ఆ హామీలు అమలు కావాలి కదా బైసాబ్. ఇవాళ మేము ఏమడుగుతున్నాం రేవంత్ రెడ్డిని? గదే ఆయన కోపం. ఏంటిది? సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండు, రైతు బంధు ఎగ్గొట్టిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టిండు, జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టిండు, పింఛన్లు 4000 చేస్తాను ఎగ్గొట్టిండు, మహాలక్ష్మి కింద మహిళలకు 2500 ఇస్తాను ఎగ్గొట్టిండు, ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తాను ఎగ్గొట్టిండు, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తాను ఎగ్గొట్టిండు, మొత్తంగా అభయహస్తాన్ని ఎగ్గొట్టిండు. గీది అడుగుతున్నామనే మా మీద కేసులు పెట్టుండు. గవి ఇచ్చుడు శాతం అయితే లేదు కానీ మా మీద అక్రమ కేసులు పెట్టి మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ఎన్ని కేసులు పెట్టినా నిన్ను అడుగుతూనే ఉంటాం. నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కార్యకర్తలు, మా నాయకులు, మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేమందరం కూడా నిన్ను అడుగుతూనే ఉంటాం. ఈ కేసులు మాకు కొత్త కాదు, పోరాటాలు మాకు కొత్త కాదు. కేసుల కన్నా, నీ వేధింపుల కన్నా 4 కోట్ల ప్రజలు మాకు ముఖ్యం.
ఈ హైదరాబాద్ ఇమేజ్ మాకు ముఖ్యం. అందుకే హైదరాబాద్ ప్రజలు ఈ కార్ రేసింగ్ జరిగిన హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీనే హైదరాబాద్ ప్రజలు ఆశీర్వదించిండ్రు. హైదరాబాద్ ప్రజలు మేం చేసిన అభివృద్ధిని, హైదరాబాద్ ఇమేజ్ను మేం పెంచినాం కనుక, ఉద్యోగాల కల్పన చేసినాం కనుక, మౌలిక వసతుల కల్పన చేసినాం కనుక ఇక్కడ ఉన్న చదువుకున్న వాళ్ళు, ఐటీ ఉద్యోగులు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు హైదరాబాద్లో అన్ని సీట్లు మమ్మల్ని గెలిపించిందంటే కేటీఆర్ బాగా చేసింది కనుక, బీఆర్ఎస్ ప్రభుత్వం బాగా చేసింది కనుక మమ్మల్ని గెలిపించిండ్రు. నీ కేసుల వల్ల, నువ్వు చేసే పిచ్చి తుగ్లక్ పనుల వల్ల రోజు రోజుకు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతుంది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది. మన రాష్ట్రం యొక్క రెవెన్యూ తగ్గుతుంది. రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులు తగ్గుతున్నాయి. కొత్త ఉద్యోగాల కల్పన తగ్గుతుంది. ఇప్పటికైనా ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకో. ఇప్పటికైనా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం పనిచేయాలని చెప్పి కోరుతూ సెలవు. బైసా, దీని మీద ఇప్పుడే నేను చెప్పాను. ఇది కేటీఆర్ గారికి ఒక్కరి కోసం కాదు. కేటీఆర్ ఎవరి కోసం కొట్లాడండి బైసా? 4,000 పింఛన్ ఇవ్వమని కొట్లాడిండు, 15,000 రైతు బంధు ఇవ్వమని కొట్లాడిండు, రుణమాఫీ చేయమని కొట్లాడిండు. నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి 2,500 ఎప్పుడు ఇస్తావని కొట్లాడిండు. నీ 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వమని కొట్లాడిండు. మూసీ హైడ్రాలో పేదల ఇండ్లు అర్ధరాత్రి పూట అక్రమంగా కూలగొడితే వారికి అండగా నిలబడ్డాడు. అంటే ప్రశ్నించే గొంతును నొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఈ విషయం మొత్తం రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతిన్నది. నువ్వు అర్ధాంతరంగా ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల కొత్తగా ఇంకెవరన్నా ఒక రెప్యూటెడ్ కంపెనీ ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటుందా? రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? నీ పిచ్చి ప్రయత్నాల వల్ల ఈ రాష్ట్రం దెబ్బతినొద్దనేదే మా ప్రయత్నం. అయినా మేము ఏమడిగినాం బ్రదర్? అసెంబ్లీలో చర్చ పెట్టమన్నాం. చర్చ అడుగుడు తప్ప కేసు పెట్టద్దానిలే. మేము కేసు ఎందుకు పెట్టినామని మేము అడగలే. దీని మీద చర్చ పెట్టండి అని అడిగినాం. ఏమో 2 గంటలు అసెంబ్లీలో మాట్లాడితే ఈ కార్ రేసింగ్ మీద ఏం కుంపలు మునిగిపోతాయి ప్రభుత్వానికి? మమ్మల్ని మేము లేకుండా చూసి నువ్వు మాట్లాడినావు. మేముంటే మేము కూడా మా వర్షం చెప్తే దీనివల్ల ఇప్పుడు నేను చెప్పినా కదా బైసాబ్, పెట్టింది 30 కోట్లు, ఈ రాష్ట్రానికి ఖజానాకు నేరుగా వచ్చింది 71 కోట్లు. రాష్ట్ర ఖజానాకు లాభమైంది, రాష్ట్ర ప్రజలకు లాభమైంది. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దిస్? సి బైసాబ్, మంచి ప్రశ్న. నువ్వు అరెస్ట్ చేస్తావని మాకు కలబడుతుందా? నువ్వు కేసు పెడతావని మాకు కలబడుతుందా? నువ్వు దీని మీద విచారణ జరిపిస్తా అని కేసు పెడతా అని బీఆర్ఎస్ పార్టీకి ఏం కలబడదు కదా. మేము బీఏసీ మీటింగు పోయినాడు ఈ అంశం లేదు కదా చర్చ. అయినా నువ్వు గవర్నమెంట్ వచ్చినాడే పెట్టేది ఉండే. ఆ సంస్థ ప్రతినిధులు నేను కలిసింది కదా, ఆ రోజు ఎందుకు కేసు పెట్టలే? ఏడాది తర్వాత ఎందుకు కేసు పెడుతున్నావు? అంటే ఈ ఏడాది కాలంలో నీ ప్రభుత్వం ఫెయిల్ అయింది. నీ ఫెయిల్యూర్స్ను అడుగడుగున కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కనుక నువ్వు ఇలా కేసు పెట్టినావు. మరి కేసు పెట్టినప్పుడు మేము చర్చించడం మేము అడిగాం. తప్పేముంది పైసా? బీఏసీ మీటింగ్ జరిగినాడు నువ్వు కేసు పెట్టలే కదా. బీఏసీ మీటింగ్ పెట్టిన అంశం లేదు కదా. ఎప్పుడైతే నువ్వు కేసు పెట్టినావో అసెంబ్లీ జరుగుతుంది కనుక ఈ రద్దు వల్ల, ఈ కేసు వల్ల ఈ రాష్ట్రానికి ఎట్లా నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రజలకు ఎట్లా నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఎట్లా పోతాయి, రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు కొత్త ఉద్యోగాలు రాకుండా ఎట్లా నష్టం జరుగుతుంది, నువ్వు మార్చుకో అని ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ డిస్కషన్ జరగాలని మేము కోరినాం. మాట్లాడితే తప్పింది, ఎందుకంత భయపడుతున్నావు? మేము స్పీకర్ గారి దగ్గర పోతే ఏమన్నాడు? ప్రభుత్వంతో మాట్లాడి చెప్తా అన్నాడు. ప్రభుత్వం ముఖ్యమంత్రి ఏమంటుండు? సభలు అయ్యాలా? స్పీకర్ గారు మీ ఇష్టం అంటాడు. వారేమో వీరి పేరు చెప్తారు, వీరేమో వారి పేరు చెప్తారు. కానీ చర్చనైతే పెట్టారు. చర్చ పెడితే ఏం భయం భయ్? చర్చ పెడితే మీ డొల్లతనం బయటపడుతుంది, మీ అబద్ధం కేసులు బయటపడతాయి, ప్రజలకు నిజాలు అర్థమవుతాయి. ప్రజలకు అన్నీ అర్థమవుతాయి కనుకనే, సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అర్థమవుతాయి కనుకనే నువ్వు చర్చ జరగద్దు అనుకుంటున్నావు. చర్చకు ఎందుకు భయపడుతున్నావు? నిజాయితీ ఉంటే, నీకు దమ్ము ఉంటే చెప్పు. నువ్వే కదా కేసు పెట్టింది. చర్చకు అలో చేయి, మాట్లాడదాం. ఎంతసేపు అన్నా మాట్లాడదాం అంటావు కదా. ఎన్ని రోజులన్నా అసెంబ్లీ పెడతా అంటున్నావు కదా. ప్రధాన ప్రతిపక్షం 28 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ గారి దగ్గరకు పోయి లెటర్ ఇచ్చినాం, దీని మీద చర్చ జరపండి అని. శాసనసభ వ్యవహారాల మంత్రిని కలిసి అడిగినాం, దీని మీద చర్చ జరపండి అని. ఎందుకు చర్చ చేయవు నువ్వు?
చర్చ చేయడానికి నీకు భయం ఎందుకు? ఆ విషయం ఇవాళ అసెంబ్లీలో కూడా క్లారిఫై చేసిన. పదే పదే నువ్వేమన్నావు, ఓఆర్ఆర్ అమ్ముకున్నారు అన్నావు. కేటీఆర్ గారు నాతో ఏం చెప్పిందంటే, మరి టెండర్లు రద్దు చేసుకోమని అడగండి అని వారు నాకు సలహా ఇస్తే డెఫినెట్గా నేను అడిగిన. నువ్వు ఓఆర్ఆర్ అమ్ముకున్నారు, దానివల్ల నష్టమైంది అంటున్నావు కదా, రద్దు చేయన్న. నేను ఎక్కడన్నా విచారణ అని చెప్పినా, అయినా విచారణలకేం భయపడం. మా పాలన అంతా పారదర్శకంగా జరిగింది కనుక, కేబినెట్ నిర్ణయం తీసుకుంది కనుక దేనికి కూడా మేము భయపడేది లేదు. న్యాయం మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. వైసాబ్ హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం 10 కోట్లు దాటితే గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ ఈజ్ కేటీఆర్, గవర్నమెంట్ ఈజ్ మినిస్టర్, గవర్నమెంటే అనుమతి ఇచ్చింది కదా. అప్ టు 10 crores హెచ్ఎండిఏ కెన్ టేక్ డెసిషన్. More than that, government has to take decision. So KTR has, as a minister, he has taken the decision. What is wrong in that? Where is corruption? Corruption ఎక్కడుంది అక్కడ? ప్రభుత్వము ఇప్పుడు ఇందాక నేను మీకు చాలా ఉదాహరణలు చెప్పాను కదా భాయ్ సాబ్. ఉత్తరప్రదేశ్లో ఇదే ఈ కార్ రేసింగ్ మీద దాదాపు 1700 కోట్లు ఖర్చు పెట్టారు. నిన్నగాక మొన్న తమిళనాడు ఇదే ఈ కార్ రేసింగ్ మీద 40 కోట్లు ఖర్చు పెట్టింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి షిండే గారు, అరే భయ్ మా ముంబైకి రండి 4 ఏళ్ళు హైదరాబాద్లో ఉంటారని వీళ్ళని బతిలాయండి కదా. ఎందుకు? బాంబే ఇమేజ్ పెరగాలి, మహారాష్ట్ర ఇమేజ్ పెరగాలి, మహారాష్ట్ర జిఎస్డిపి పెరగాలి, మహారాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరగాలనే ఆనాటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పోటీ పడ్డాడు కదా. ఇది మంచి పని కనుక మహారాష్ట్ర పోటీ పడ్డది మనతోని. ఇది మంచి పని కనుక మద్రాసు రాష్ట్రం వాళ్ళ రాష్ట్రంలో చేస్తున్నది. ఇలా తప్పు ఎక్కడున్నది? కేటీఆర్ అకౌంట్లోకి ఇటు ₹1 వచ్చిందా భాయ్ సాబ్? ₹1 ఏదైనా కేటీఆర్ అకౌంట్లోకి వస్తే వస్తు రూపంలో, ధన రూపంలో ఏదైనా వచ్చి ఉంటే అక్కడ కరప్షన్. దెర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ కరప్షన్. థ్యాంక్ యూ.